ఇయాల నితీష్ రాజీనామా మళ్ళీ ఎన్డీఏ కూటమిలో కలవనున్న జేడీయూ చీఫ్ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం. నేడు జేడీయూ బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం లంచ్. ఆ తర్వాత ఎమ్మెల్యే అందరితో కలిసి గవర్నర్ వద్దకు. బీహార్లో శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయాలు కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి నితీష్ ఇవాళ బీజేపీతో పొత్తు కలిపి బీజేపీతో సంబంధం పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటంటే ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఇండియా కూటమికి ఇవాళ దూరంగా అయిపోయి ఇవాళ ఏ కూటమిలోకి వెళ్ళిపోతున్నా అంటే ఇవాళ మళ్ళా మోడీ కూటమిలోకి వెళ్ళిపోతున్నాడు. మోడీ కూటమిలోకి వెళ్ళిపోయి అక్కడ బీజేపీ వాళ్ళతో సంబంధం మెచ్చుకొని అక్కడ బీహార్లో బీజేపీ వర్సెస్ జేడీయూ కూడా ఒక కూటమిని ఏర్పాటు చేసుకునే నేపథ్యం ఉంది. శరవేగంగా వెళ్తున్నటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే నితీష్కు మద్దతు లేఖలను అందజేసినట్టు సమాచారం. ఆదివారం లంచ్ తర్వాత జేడీయూ బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ వద్దకు నితీష్ వెళ్తారని రెండు పార్టీల నేతలు చెప్తున్నారు. ఈ వార్తలకు బలం చేకూర్చేలా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు నేతృత్వంలోని మహాఘాట్ బంధాన్ ప్రభుత్వం కూలిపోయే స్థితిలో ఉందని జేడీయూ అధికారి ప్రతినిధి గేసీ త్యాగి శనివారం ప్రకటించిన నేపథ్యం కూడా ఉంది. కృష్ణ రాజకీయాలు, శివ రాజకీయాలు అంట. దీన్ని ఏమంటారు అంటే శివ రాజకీయాలు, ఎదుగుతుంటే ఓర్వలేనటువంటి రాజకీయాలు. ఇవాళ కత్తులతోని దూసుకోకుండా, ఈ కలంతో పెన్నులో పెట్టి రాయకుండా, కుట్ర కుతంత్రాలు బయటికి రాకపోయినా కూడా నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఇలానే ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ అధికారులు ఉన్నా, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా జరిగేటువంటి కుట్ర కుతంత్రాలు ఇదే ఇలానే జరుగుతాయి. ఇలా కత్తుల బెల్లంలాగా ఉంటుంది, ఇలా కత్తుల పల్లెంలాగా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్న నేపథ్యం ఉంది. ఇవాళ నితీష్ రాజీనామా చేస్తున్నాడు. నితీష్ రాజీనామా చేసి మళ్ళీ బీజేపీలతో కూడా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పడడానికి కూడా ఆయన మద్దతు ఇచ్చిన నేపథ్యం కూడా ఉందని ఆయన అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా చెప్తున్నాడు.